హలో గైస్, వెల్కమ్ టు గరుడ ఫార్మ్స్. సో ఈ వీడియో వచ్చేసి మనం గరుడ పౌల్ట్రీ నుంచి మనం గరుడ ఫార్మ్స్కి ఎందుకు ఎక్స్పాండ్ చేసాం అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి అయితే మాకు అసలు మొత్తం జీరో నాలెడ్జ్ ఉండేది దీని మీద. పౌల్ట్రీ అనేది తెలియకుండా ఏం తెలియకుండా ఇట్లా సెకండ్ ఇయర్ ఫ్రెండ్ వచ్చేసి నార్మల్గా ఇట్లా వచ్చేసి ఇట్లా స్టార్ట్ చేద్దాం బిజినెస్ పౌల్ట్రీ అనేది ఇట్లా జస్ట్ ఐడియా ఇచ్చిండు అంతే మాకు. ఇక ఆడ నుంచి మేము స్టార్ట్ చేసినాం, మధ్యలో విడిపోయినాం, గొడవల వల్ల వెళ్ళిపోయిండు. అయితే మేము అక్కడి నుంచి మళ్ళీ మేము ఒక 1 నుంచి 2 మంత్స్ వరకు రీసెర్చ్ చేసినాం. ఈ పౌల్ట్రీగా స్టార్ట్ చేసినాం కదా, ఎటు తిరిగి దిగాలనేసి ఇక మళ్ళీ బ్యాక్ స్టెప్ వద్దు, బ్యానర్ రెడీ చేసేసినాం, అన్ని యూట్యూబ్లో ఛానల్ ఇంకా ఇన్స్టాలో కూడా పేజ్ క్రియేట్ చేసేసినాం. ఇక డైరెక్ట్ మేము ఎంటర్ అయిపోయినందుకు ఇక మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయొద్దు అనేసి దాన్ని కంటిన్యూగా ఒక 2 మంత్స్ వరకు ఈ పౌల్ట్రీ పైన మొత్తం రీసెర్చ్ చేసేసినాం. సో పౌల్ట్రీ పైన మొత్తం రీసెర్చ్ చేసేసిన తర్వాత మేము ఫస్ట్ ఐడియా వచ్చేసింది మాకు డైరెక్ట్ బాయిలర్ పైన వచ్చింది. బాయిలర్లో మనకు 45 days వరకు మనకి లిఫ్టింగ్ ఉంటుంది కాబట్టి అందులో ప్రాఫిట్స్ వస్తుంటాయి కాబట్టి సో మొత్తం బాయిలర్ పైన ఫస్ట్ రీసెర్చ్ చేసినాం, మొత్తం నేర్చుకున్నాం. దాంట్లో మెడిసిన్స్ గురించి, బాయిలర్ హెన్స్ గురించి, చిక్స్ గురించి, అసలు బ్రూడింగ్ ఏంది అవన్నీ మొత్తం తెలుసుకొని అందులోకి దిగుదామని మొత్తం ఫుల్ ప్రిపేర్డ్ ఉండి ఒక 2 నుంచి 3 months ఏమొచ్చింది లాస్ట్కి ఒక 2 months రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ 2 months తర్వాత మొత్తం నేర్చుకున్న తర్వాత షెడ్ల గురించి వెతుకుతున్నాం. ఒక మినిమం 2 నుంచి 3 months దాకా వెతికినాం కదా, 3 months దాకా వెతికినాం. మొత్తం వెతికిన తర్వాత అసలు షెడ్స్ ఎక్కడ దొరకట్లేదు. ఉన్నాయి అయితే 2 lakhs 3 lakhs పైన ఉన్నాయి రెంట్స్కి. దానివల్ల మా దగ్గర బడ్జెట్ కూడా అప్పటి రెడీ లేదు అసలుకి. మేము అసలుకి మొత్తం పర్ఫెక్ట్గా లేము, అసలు ఒక్కరి దగ్గర రూపాయి పైసలు లేదు. స్టార్టింగ్ నుంచి మొత్తం బయటనే. ఇప్పటికీ బడ్జెట్ ఈ షెడ్, ఈ పౌల్ట్రీ మొత్తం ఫార్మ్ స్టార్ట్ చేసింది, ఇదంతా తీసుకున్న ల్యాండ్ లీజ్కి, ఇదంతా మొత్తం లీజ్కి. సో ఇవన్నీ బయట ప్రతి ఒక్క పైసా బయట నుంచే తీసుకున్నది. మస్తు మంది అడుక్కొని ఇట్లా ఇంట్రెస్ట్కి మిత్తిలకు తీసుకొని మొత్తం అయితే ఒక దగ్గర పెట్టుకొని అందరం డివైడ్ చేసుకొని స్టార్ట్ చేసేసినాం. సో మనం ఆ బాయిలర్లో వచ్చేసి డైరెక్ట్గా అందులో దిగిపోయిన తర్వాత అసలు వాటికి మనీ లేవు, ఏం అరేంజ్ కాలేవు. సో మేము అవి క్యాన్సిల్ చేసేసుకొని ఇది నాటుకోడి ట్రై చేద్దాం కదా, ఇది మన లోకల్ ఏరియాలోనే బతకొచ్చు, బాయిలర్ షెడ్స్ అవసరం లేదు, దానికి అంత మెయింటెనెన్స్ అవసరం లేదు, కేరింగ్ కూడా అంత ఉండదంటని మేము ఇది స్టార్ట్ చేసేసినాం. ఇక దీనికోసం ఒక నాటుకోడి మీద మళ్ళీ ఒక 1 month 1.5 month రీసెర్చ్ చేసినాం. మొత్తం తెలుసుకున్నాం దీనిది ఏముంటుంది, బాయిలర్ది ఏముంటుంది అని. ఇవన్నీ మొత్తం తెలుసుకున్న తర్వాత నాటుకోడి అయితే స్టార్ట్ చేసేసిన తర్వాత ఇక అప్పుడు ఏం చెప్పినాం, మేము ఇంట్లో చెప్పేసినాం ఇంకా డైరెక్ట్గా ఇట్లా స్టార్ట్ చేసినాం. ఇట్లా ఒక ఫ్రెండ్ ఇట్లా వచ్చిండు, ఇట్లా మధ్యలో గొడవలు వెళ్ళిపోయిండు, మొత్తం మా మీద పడిపోయింది. మేము ఇట్లా స్టార్ట్ చేసేసినాం కదా, ఇంకా మేము ఇక మొత్తం బిజినెస్సే అనుకుంటున్నాం. మేమైతే కాలేజ్ సైడ్ వర్క్గా చూసుకుంటాం, మేము మెయిన్ బిజినెస్ పైన ఫోకస్ చేస్తామని ఇంట్లో అందరు చెప్పేసిన తర్వాత డైరెక్ట్గా ఒక్కొక్కరు ఇంట్లో కూడా కరెక్ట్ టైంలో కూడా ఇంట్లో కూడా చాలా టైట్ సిచ్యువేషన్ ఉండే. అయితే ఏమేమి చేసినాం, ఇక అప్పటికి మా అమ్మ వచ్చేసి గోల్డ్ పెట్టింది, వీళ్ళ మమ్మీ గోల్డ్ పెట్టింది, వాళ్ళ మమ్మీ గోల్డ్ పెట్టేసి ముగ్గురం కలిసి ఒక 1 lakh ఇచ్చింది. ఇప్పుడు అప్పటికి ఇంట్లో కూడా చాలా సపోర్ట్ చేసినారు. ఆ సపోర్ట్తోనే గోల్డ్ పెట్టి మనకి లోన్ ఇచ్చేసి గోల్డ్ లోన్ తీసేసుకొని 1 lakh ఇచ్చారు ముగ్గురికి. ఆ 3 lakhstోనే ఇప్పుడు ఇంత బిల్డ్ చేసినాము, చిక్స్ తీసుకున్నాము, అవన్నీ మొత్తం స్టార్ట్ చేసేసినాం. ఇంకా ఇప్పుడైతే చిక్స్ కూడా అన్నీ మంచిగా ఉన్నాయి మన దగ్గర. ఇవి కూడా తీసుకున్నాయి. అయితే మనం ఒక నేస్తం ఫార్మ్స్ అనే బ్రదర్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. మంచిగానే రెస్పాన్స్ ఇచ్చిండు, మంచిగానే చిక్స్ కూడా ఇచ్చిండు. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కొన్ని అన్హెల్దీగా ఉన్నాయి, కొన్ని వీక్గా ఉన్నాయి అంతే, కొంచెం ఫుడ్ సరిపోక. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఫుడ్ అవన్నీ మంచిగా అరేంజ్ చేసుకున్నాం, దీన్ని మంచిగా రికవర్ చేసుకొని అయితే ఆల్ సెట్ ఉన్నాయి ఇప్పుడైతే. సో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో మనం గరుడ పౌల్ట్రీ నుంచి ఫార్మ్స్కి ఎందుకు వచ్చేసినాం అనేది ఇప్పుడు చెప్తా. సో మనం ఫస్ట్ అనుకుంది అయితే మనకి మన సెకండ్ ఇయర్ ఫ్రెండ్ వచ్చేసి మనకి గరుడ ఇట్లా బాయిలర్ స్టార్ట్ చేద్దాం అన్నాడు కాబట్టి ఆ రోజు అందరం మాట్లాడుకొని మనం గరుడ పౌల్ట్రీ పైన ఆ పేజ్ క్రియేట్ చేసినాం, లోగో క్రియేట్ చేసినాం, పేజ్ మొత్తం అంతా క్రియేట్ చేసి పెట్టేసినాం. సో మేము అక్కడ అయిన తర్వాత ఇప్పటివరకు మన మధ్యలో వరకు ఇట్లా వచ్చేసినాం కాబట్టి బాయిలర్ పైన చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఆ పేజ్ అట్లనే ఉండే. సో మధ్యలో మనకి గొడవ అయిన తర్వాత వెళ్ళిపోయింది కదా, ఆ గొడవ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ చేంజ్ చేయడం అవన్నీ బాగోదంటని మేము అట్లనే కంటిన్యూ చేసినాం. తర్వాత మాకు మెల్లమెల్లగా కొన్ని ఐడియాస్ వచ్చినాయి డైరెక్ట్. సో ఇట్లా మనం బాయిలరే ఎందుకు, మొత్తం బాయిలర్లోనే మొత్తం లైఫ్ అంత ఎందుకు, బిజినెస్ మొత్తం బాయిలర్లోనే ఎందుకు అనేది, ఇవన్నీ కాకుండా మేము ఇక మెల్లమెల్లగా మాకు వచ్చిన చిన్న ఐడియాస్ వచ్చినాయి. ఎట్లా అంటే ఇట్లా మెల్లగా మనమే ఒక న్యాచురల్ ప్రొడక్ట్స్ మొత్తం మన దగ్గరనే దొరికేటట్టు, మనకి ఆల్ ఓవర్ తెలంగాణ అయినా సరే, ఆల్ ఓవర్ ఇండియా అయినా సరే మనది ఒక పేజ్ క్రియేట్ చేసుకొని, పేజ్ కాకుండా మెల్లమెల్లగా ఒక యాప్ లాంచ్ చేసేసుకొని మన యాప్లోనే మొత్తం ఇట్లా న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరకడం, ఏది ఇట్లా మిల్క్ అయినా, మీట్ అయినా, ఎగ్స్ అయినా, ఇంకా మష్రూమ్స్ అయినా, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయినా, గీ, పికిల్స్,
ఇంకేమున్నాయి మిల్క్ ప్రొడక్ట్స్ మనకి, ఇంకా అలాంటివి ఇంకా చాలా చాలా ఇంకా మనకి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం అందులో. సో మేము అట్లా ఐడియాస్ వచ్చింది, మొత్తం అది స్టార్ట్ చేద్దాం. దానికైతే ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడే మాకు 3 lakhs తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇంట్లో సపోర్ట్ వల్ల ఉన్నంత బడ్జెట్ గోల్డ్ అంతా పెట్టించారు కాబట్టి సో కొంచెం టైం పడుతుంది దానికి. ఎట్లయినా మనము పౌల్ట్రీలో కొంచెం రిస్క్ తక్కువ, కొంచెం రిస్క్ అంటే రిస్క్ అయితే ఉంది, కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది, కొంచెం ప్రాఫిట్స్ కూడా మంచిగానే వస్తాయి, కొంచెం మేము చేయగలుగుతామేమో, మన దగ్గరనే ల్యాండ్ ఉంది, అంతా మంచిగా ఉంది కదా నేచర్ అంతా అని ఇది స్టార్ట్ చేసినాం. సో ఇందులో నుంచి ప్రాఫిట్ నుంచి ఇప్పుడు మెల్లమెల్లగా అవి మెల్లమెల్ల ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తుంటాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మష్రూమ్ది. ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు మేము ముగ్గురం పార్ట్నర్షిప్స్ ఉన్నాం కదా, మేము ముగ్గురం కలిసి మేము అనిమల్ సైడ్ వెళ్ళిపోతాం. మొత్తం అనిమల్ సైడ్ అంటే ఇప్పుడు ఒక హెన్స్ మీట్ అయినా, ఎగ్స్ అయినా, ఇంకా గొర్రెల మీట్ అయినా, ఇంకా మేకల మీట్ అయినా, ఇంకా ఫిషెస్, ఫ్రాన్స్, క్రాబ్స్, ఇలాంటి ఈ మీట్ సైడ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అనిమల్ సైడ్ వచ్చేది అంటే మేము ముగ్గురం హ్యాండిల్ చేసేస్తాం. సో మనకి మేమే కాకుండా ఇంకా త్రీ పార్ట్నర్స్ వచ్చారు. వాళ్ళది ఏం చెప్పినామంటే వాళ్ళు ముగ్గురు వచ్చేసి నాకు అన్నలు అవుతారు, సొంత అన్నలు. వాళ్ళు మనకి ఒక్కొక్కరు ఢిల్లీలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉన్నారు, ఒకడు మా కాలేజ్లోనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్, ఒకడు బీటెక్ గ్రాడ్యుయేట్. వీళ్ళందరూ ముగ్గురు అన్న వాళ్ళు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వాళ్ళు కూడా. సో మాది ఇట్లా బిజినెస్ ఉంది, ఇట్లా ఐడియా చెప్పేసినాం. వాళ్ళు కూడా యాడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమి ఇచ్చినామంటే ఇప్పుడు అగ్రికల్చర్ సైడ్ మొత్తం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఈ సైడ్ మొత్తం వాళ్ళు చూసుకుంటారని చెప్పేసినాం. సో మొత్తం వాళ్ళు చూసుకుందామని చెప్పేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనం పౌల్ట్రీ తర్వాత నెక్స్ట్ స్టెప్ మేము ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునేది మష్రూమ్స్. సో వాళ్ళు కూడా మష్రూమ్స్కి సేమ్ ఇంతే రిస్క్ ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో వాటికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ చాలా చెప్పారు. సో మాకు ఇప్పుడు ఒక 2 days తర్వాత సండే రోజు వాళ్ళకి క్లాసెస్ ఉన్నాయి. సేమ్ మాకైతే కాళేశ్వరంలో ఉన్నది ఒక డే మొత్తం, ఒక 2 days మాకుంది క్లాసెస్ మొత్తం. వాళ్ళకు కూడా ఆంధ్రాలో ఉన్నది మష్రూమ్స్ మొత్తం. దాని గురించి వాడు వెళ్తున్నాడు, సేమ్ అదే డే మేము ఇటు వెళ్తున్నాం. సో వాళ్ళు కూడా వాటిపైన రీసెర్చ్ చేసుకొని మంచిగా చదివి మొత్తం చాలా రీసెర్చ్ చేసి ప్రాక్టీస్ చేసి అందులో నుంచి ప్రాఫిట్ వాళ్ళు అక్కడ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిన తర్వాతనే ఇటు చేద్దామని చేసినాం. సో మన ఫామ్ ల్యాండ్లో అయితే స్టార్ట్ అయిపోయింది, ఏది మష్రూమ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, షెడ్ కన్స్ట్రక్షన్ అవన్నీ అవుతున్నాయి. ఇక్కడ మన ఇది నడుస్తుంది. సో మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మనకి ఇంట్లో వచ్చిన ప్రాఫిట్స్ నుంచి మనం ఏదానికి యూజ్ చేయకుండా మెల్లమెల్ల ఇంప్లిమెంట్ చేసుకుంటూనే పోతుంటాం. సో ఇప్పుడు చెప్పేసినాం కదా మనం గరుడ పౌల్ట్రీ నుంచి గరుడ ఫార్మ్స్కి ఎందుకు వచ్చినామని. సో ఇది స్టోరీ, ఇదంతా మనంతా స్టోరీ అయితే ఇది. మన పెద్ద సింగర్. సో ఇప్పుడు మన ముందు వీడియోస్ అయితే ఇట్లా వస్తుంటాయి. సో మీరు జస్ట్ ఈ పౌల్ట్రీ ఇదంతా అనుకోకండి, మేము బీటెక్ స్టూడెంట్స్ ఇట్లా యూత్ని కూడా చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మన మహేష్ నుంచి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో మేము నార్మల్ బిజినెస్ అనేది కాకుండా ఇప్పుడు మేము ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో అట్లా అవన్నీ కాలేజ్ చూపిస్తాం, మీకు బిజినెస్ చూపిస్తాం, ఫిట్నెస్ చూపిస్తాం. అసలుకి ఈ ఏజ్లో ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ అనేది ఎట్లుండాలి, అసలుకి ఆ మైండ్ సెట్ ఎట్లా హోల్డ్ చేసుకోవాలి, నార్మల్గా చిల్లర చేయకుండా వాళ్ళంట వీళ్ళంట తిరగకుండా, మనీ వేస్ట్ చేయకుండా, ఒక ఇట్లా మన పేరెంట్స్ పైన అసలుకి ఆధారపడొద్దు. నీకు ఎంతైనా సరే నీకు దమ్ముంటే నీ జోబుల నుంచి నువ్వు కష్టపడి నువ్వు పైసలు సంపాదించి నువ్వు పేరెంట్స్కి ఇస్తే నీ ఫీలే వేరే ఉంటుంది, అసలుకి అలాగే ఉంటుంది. సో మా దగ్గర జీరో నుంచి నేను చెప్పినా కదా, అసలు మా దగ్గర జీరో, అసలు పైసలు లేవు. ఇట్లా బీటెక్లో మొత్తం మేము అసలు ఫస్ట్ సెమ్ మొత్తం ఎట్లా ఖర్చు పెట్టినామంటే ఉన్న పైసలు అప్పులు, మా ముగ్గురు మీద ఒక 90,000 అప్పు ఉందా, 90,000 అప్పు చేసినాం. 90,000 అప్పు చేసినాం. ఇప్పుడు ఆ 90,000 మొత్తం చిల్లర ఖర్చులు మొత్తం అంతా అదంతా కాదు. మాకు ఒక దేవుడిలాగా వచ్చిండు అనుకో. వాడు మా సెకండ్ ఇయర్ ఫ్రెండ్ దేవుడిలాగా వచ్చి ఒక దారి చూపించి వెళ్ళిపోయాడు అంతే. జస్ట్ ఒక రోడ్లో వచ్చి ఇట్లా దారి చూపించి వెళ్ళిపోయాడు అంతే. అక్కడ నుంచి మేము ఒక్కసారి వెనకడుగేయాలి. ఎంత మొటాలిటీ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ప్రతి ఒక్క పని చాలా కష్టపడి చేసినాం. పొద్దున్న నుంచి ఎండ వాన ఏం లేకుండా మస్తు కష్టపడినాం ఇంకా. సో ఇది మన వీడియో వచ్చేసి, ఇంకా మోటివేషన్ వీడియోస్ ఇంకా చాలా చేస్తుంటాం ఇప్పటి నుంచి. మొత్తం మీకు ఒక మైండ్ సెట్ ఎట్లా చేయాలి, మన స్టూడెంట్ అన్నప్పుడు ఎట్లుండాలి, ఇట్లా నార్మల్గా అసలు నార్మల్ గాయ లెక్క ఉండొద్దు, అసలుకి వేస్ట్ అదంతా. మీకు లైఫ్ పైన ఫోకస్ చేయండి. సో ఇది మన చెప్పిందంతా ఈ వీడియో అంతా. మన నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ అయితే ఇంకా చాలా స్ట్రాంగ్ వస్తుంటాయి. నేను చెప్పిన రోజు కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మాకు కొంచెం టైట్ అయిపోయింది కాబట్టి రెయినీ సీజన్ స్టార్ట్ అయింది, వీటికి కొన్ని ప్లస్ స్టార్ట్ అయిపోయినాయి మాకు ఎగ్జామ్స్ కూడా, రీల్స్ కూడా డిలే అవుతున్నాయి. ప్లస్ వీటికి మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువైంది వాన వల్ల. సో కొన్ని రోజులు టైట్ సిచ్యువేషన్ ఉంది. ఒక 1 or 2 weeks తర్వాత కంటిన్యూ డైలీ వ్లాగ్స్ వస్తుంటాయి, రీల్స్ వస్తుంటాయి. మీరు తట్టుకోలేరు మా మోటివేషన్ స్పీచెస్కి. మేము చెప్పేదానికి మీరు తట్టుకోలేరు. సో చూస్తుండండి, ఫాలో చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో లైవ్లు కూడా ఉంటాయి, మీకు వ్లాగ్స్ ఉంటాయి, లైవ్స్ ఉంటాయి, అన్నీ చాలా ఉంటాయి. ఇంకా మా నుంచి మీరు నేర్చుకోగలిగేది అంతా చాలా నేర్చుకోవచ్చు. మేము చెప్తున్నాం కదా, పక్కా మేము ఏ మైండ్ సెట్ నుంచి హోల్డ్ చేసుకున్నామో, ఇప్పుడు ఎట్లున్నామో పక్కా మీరు అప్డేట్ అవుతారు, మా నుంచి అప్గ్రేడ్ అవుతారు, మీరు కూడా మాలా సక్సెస్ అవుతారు. సో స్టే ట్యూన్ గైస్, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మన మెయిన్ పాయింట్ వచ్చేసి, నేను చెప్పినా కదా ఇట్లా పేరెంట్స్ పైన ఆధారపడకుండా ఇట్లా మనం సంపాదించాలని. మేమేం సంపాదించామని మీకు థాట్ రావచ్చు, మీరేం బిగుతున్నారు, ఇట్లా మాకు చెప్పడం ఏంది, మీ ఏజ్ ఎంత, మాకు చెప్పడం ఏంది, మా నుంచి మీరేం నేర్చుకోగలరు, ఇక మీరేంది నాకు చెప్పే నీతులు అట్లా అనుకుంటున్నారు కదా. సో మేము చెప్తున్నాము, మేము అసలు వేలు అంత ఏం సంపాదించలే. మేము ఇన్ని రోజులు ఒక 3 months 4 months మ్యాక్స్ 4 months కష్టపడి అసలు ఒక్క రూపాయి సంపాదించలే, ఖర్చు పెట్టినాం. కానీ మా ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 520 రూపీస్, 4 chicks జస్ట్ ఫస్ట్ ఇన్కమ్ అది. జస్ట్ 4 chicks అమ్మినాం. 4 chicks అది కూడా ఒక 45 days ఆర్ 50 days ఓల్డ్ చిక్స్ అమ్మినాం. ఇంకా చాలా వస్తుంటాయి. ఇవి మన ఫస్ట్ ప్రాఫిట్ కాబట్టి, అది కూడా చిన్న ప్రాఫిట్, మన పక్క విలేజెస్ వాళ్ళే తెచ్చారు కాబట్టి. సో 520 రూపీస్, ఆ 500 కూడా చిన్న బడ్జెట్ అనుకోవచ్చు మీరు. ఆ 500 మీరు ఒక్కసారి మీకు బయట సపోర్ట్ లేకుండా, అప్పులు కాకుండా, మీకు కష్టపడి, మీకు కోడు ఇట్లా కష్టపడి నీ పనికి నీకు పైసలు ఇచ్చిండంటే అది నీ ప్రాఫిట్. రూపాయి ఇచ్చిన ఎక్కువ. సో అట్లా కష్టపడి మీరు పైసలు తెచ్చుకుంటే, ఆ పైసల్ని మీరు ఖర్చు పెట్టడానికి కూడా ఒక వెనక ముందు అవుతుంటారు మీరు. ఇట్లా దీనికైనా, తాగడానికైనా, ఒక కొనడానికైనా, ఏదైనా ఆబ్జెక్ట్ కొనాలైనా, ఏదైనా థింగ్ కొనాలైనా, తినడానికైనా, ఒక రెస్టారెంట్కి, రిచ్ రెస్టారెంట్ పోవడం, ఇట్లా లగ్జరీ చేయడానికి ఒక ఆ బడ్జెట్లో నువ్వు సగం పైసలు తీయాలన్నా నీకు ఒక లోపల బాధ అవుతుంటుంది, పైసలు అయిపోతున్నాయి అట్లా. సో మనం అయ్య పైసలు, అమ్మ పైసలు, వేరేల పైసలు అప్పులు చేసి, దోసుగాని పైసలు తీసుకొని ఇట్లా నార్మల్గా ఖర్చు పెడదాం అనుకుంటారుగా, అవి ఈజీగా వెళ్ళిపోతుంటాయి, తెస్తుంటారు. అది నువ్వు కష్టం చేయలేవు కాబట్టి ఆ పైసలు నువ్వు ఈజీగా ఎగరగొట్టేస్తావు ఈజీగా. ఈ కష్టపడిన పైసలు ఉంటాయి, రుబాబ్ లెక్క వెళ్ళిపోతుంటావు. సో ఈ కష్టపడిన పైసలు ఉంటాయి, ఆ పైసలను ఎట్లా కూడబెట్టుకుంటావు నీకు తెలుసు. మా ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి నేను మా మమ్మీకి ఇచ్చేసిన, అవి చాలా జాగ్రత్త, అది అసలు ఖర్చు పెట్టాము. ఇంకా ఆ ఫస్ట్ ప్రాఫిట్ మేము ఒక కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసిన తర్వాత మీకు ఆ ఫస్ట్ ప్రాఫిట్ 520 రూపాయలు, ఆ ఫస్ట్ నోట్లు మీకు చూపిస్తాం మీకు వీడియోస్లో. సో స్టే ట్యూన్. అప్పటి వరకు మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి, మమ్మల్ని ఫాలో అవుతుండండి. మీకు మేము ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ వీడియోస్ మళ్ళీ రీపోస్ట్ చేస్తాం. మేము ఇప్పుడు ఏం చెప్తున్నామో, ఏ స్టేజ్లో ఉన్నామో. సో స్టే ట్యూన్ గైస్, థ్యాంక్ యూ.